దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారు కదా? దేవాతి దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ, ఆయన నామాన్ని బట్టి అందరికీ క్షేమము మేళ్ళు కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 31 అధ్యాయము 23 వచనం. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, నేను నీకు తోడయుందును. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఇశ్రాయేలు ప్రజలు అనేక సార్లు ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మోషే ద్వారా అనేక విషయాలు బయలుపరిచి ఇశ్రాయేలు ప్రజల్ని మరి ఆదరిస్తూ ఉండేవారు. చాలాసార్లు మరి కష్టాలు, కృంగుదల, భయంకరమైన పరిస్థితి, ఆకలి, అరణ్యంలో అనేక శ్రమలు వారు ఎదుర్కొన్నారు. అటువంటప్పుడు మోషే మీద సనుగుతూ, దేవుని మీద సనుగుతూ ప్రజలందరూ కూడా దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉండేవారు. అందుకు మోషే దేవుని ద్వారా ఆదరణ కలిగిన మాటలు చెప్తూ, మీరు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి, ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఐగుప్తి బానిసత్వంలో నుంచి బయటకు తెచ్చిన దేవుడు విడిచిపెట్టరు. మీరు కలవరపడిపోతున్నారు, మీ హృదయాల్ని కలవరపరుచుకుంటున్నారు, కాబట్టి మీరు అలా ఉండడానికి వీల్లేదు. నిబ్బరముగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఆయన మీకు ఏ మేలు కూడా తక్కువ చేయరంటున్నారు. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, నేను నీకు తోడయుందును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని తోడు నీకుండగా ప్రియ సహోదరి సహోదరా, ఇంకెందుకు భయం? అన్నీ ఆయనే చూసుకుంటారు కదా. దేవుడు తోడుగున్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటానమ్మంటే ఎంత, ఒక తండ్రి కుమార్తె, అమ్మ నీకే కష్టం వచ్చినా నేను చూసుకుంటాను, నేను నీకు తోడుగుంటానంటే ఆ బిడ్డకి ఎంత ధైర్యం, ఎంత కష్టం వచ్చినా భయపడదు. వెంటనే తండ్రితో, నాన్నగారు ఇలా ఉంది నా పరిస్థితి అనగానే తండ్రి వచ్చి ఆదుకుంటారు. అలాగే నీ దేవుడు నిన్ను ఆదుకొని నీ సమస్యల్లో విడిపించే దేవుడు. మరి నిబ్బరంగా నీవు ఉన్నావా? ధైర్యం కలిగి ఉన్నావా? చిన్న కష్టం వచ్చేసరికి దేవుని మీద సనుగుతున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డ, అది మంచిది కాదు. దేవుడు మెచ్చి కార్యాలు చేయి, దేవునిని ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. తన వారి పట్ల ఎల్లప్పుడు కూడా కృప చూపే దేవుడు. యథార్థ హృదయం నీవు కలిగి ఉంటే నీ దేవుడు నీ పట్ల కూడా ఎంతో మేలు చేసి ఆయన హృదయం నీ వైపు త్రిప్పి ఆయన మనసు దృష్టి నీ మీదుంచి నిన్ను ఆశీర్వదిస్తారు. గత నీ జీవితంలో ఎన్ని గొప్ప మేళ్ళు ప్రభు చేయలేదు, ఇప్పుడు కూడా చేయగలరు. కాబట్టి ఏ విషయంలో భయపడే పని లేదు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఎంత గొప్ప దేవుడో ప్రభువా, నిశ్చింతగా మీరుండండి, మీ అవసరతలను తీరుస్తానని మాటిస్తున్నావు. ఇలా ఎవరు చెప్పగలరు తండ్రి? గొప్ప దేవా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, మా దేశ ప్రజలందరినీ రక్షించండి, విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి, సర్వ ప్రపంచాన్ని కాపాడండి. అయ్యా, రోగులకు స్వస్థత ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. అలాగే ప్రభు, రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. అందరికీ క్షేమాన్ని ఇవ్వండి ప్రభువా. ఇంతగా మమ్మల్ని ప్రేమించడానికి మేము ఎంతటి వారు, నీ కృప కాపుదలి సర్వ ప్రపంచంలో నీ ఉండి నడిపిస్తున్నావు ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రాలు. నీ భద్రత అందరికీ దయచేసి మహిమ పొందు. శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.